within, here we go, but somehow I'm caught in the middle. Is this the end before we've even begun? Should I work against the flow, a drop in the ocean so endless, reaching for already టైం ఎంత అవుతుంది? 7:15. ఓకే, ఇంకా ఫాగీగానే ఉన్నది, చుట్టూరు మబ్బుగానే ఉంది. ఎయిర్పోర్ట్ కి ఆన్ ది వే ఉన్నామండి. ఏంటో మేము బయలుదేరిన వేళ విశేషం అంతా మబ్బుగానే ఉన్నది. మబ్బుగా ఉందో లేకపోతే ఇంకా ఎండ రాలేదో అంటే ఫాగీగా ఉన్నది. ఆల్ సెట్, చాలా ఎక్సైటెడ్ కూడా. ఎక్కడికి వెళ్తాం? ఎయిర్పోర్ట్, షిమ్లా, ఢిల్లీ, మనాలి, సిసు. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. ఫైనల్గా షిమ్లా మనాలి డల్హౌసీ సిరీస్ అయితే స్టార్ట్ అయిందండి. సో మా ఫస్ట్ డే ఆఫ్ జర్నీ ఇది. సాలిడ్గా మేము 12 days ఈ ప్లేసెస్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. మా వీడియోస్ చాలా యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంటర్టైనింగ్ అని అంటున్నారు చాలామంది. అండ్ మాకు కూడా వాళ్ళు మెసేజెస్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ సిరీస్ అయితే ఒకవేళ మీలో ఎవరైనా మనాలి షిమ్లా ప్లాన్ చేసుకున్నట్టయితే అద్భుతమైన వీడియోస్ రాబోతున్నాయి అండ్ మీకు చాలా యూస్ఫుల్గా కూడా ఉండబోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. సో ఫైనల్లీ అయితే వైజాగ్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయామండి. టైం వచ్చి 8 అవుతుంది. సో 9 o'clock మా ఫ్లైట్ అనమాట. 11:20కి ల్యాండ్ అవుతాము. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పావా? ముందు అనౌన్స్ చేసాం కదా. సో అంటే ఒక 3 months అంటే ఢిల్లీ ట్రిప్ అయిన తర్వాత అక్టోబర్ నుంచి చాలా బిజీగా ఉన్నామండి. చాలా అలసిపోయి ఉన్నాము. అంటే మచ్ నీడెడ్ హాలిడే అంటారు కదా. సో లాంగ్ హాలిడే కూడా ఫుల్గా రిలాక్స్ అవుతాము. ప్లేసెస్ చూడడం కంటే ఎక్కువ మేము రిలాక్స్ అవుతాం. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మున్నార్లో ఉన్నామండి, కేరళ మున్నార్ ట్రిప్. ఆ ట్రిప్ చెప్పదు, గట్టిగా చెప్పు. డాడీ బర్త్డే టూ హిల్ స్టేషన్స్ లో సెలబ్రేట్ అవుతుంది. లాస్ట్ టైం మేము మున్నార్ 2023, ఇప్పుడేమో మనాలి 2024. అంటే నా బర్త్డే లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ లేను, హిల్ స్టేషనే. ఈసారి కూడా నా బర్త్డే హిల్ స్టేషన్లోనే. అయిపోయిందండి, లగేజ్ ఇచ్చేసాము. ఇప్పుడు అసలైన చెకింగ్ చేస్తున్నాము. మేము 5:30కి లేచామండి. 7:15కి బయలుదేరిపోయాము. టిఫిన్ చేయడానికి అవకాశం లేదు. అలాగని ఫ్లైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి కావాల్సిన ఇడ్లీ చట్నీ అవి దొరకవు కదా, అందుకనే ఏంటో వెదర్ కూడా వైజాగ్ లో చాలా డిఫరెంట్ గా ఉన్నది ఈరోజు. అసలు సన్నే కనిపించలేదు మేము వచ్చినప్పటి నుంచి, అంత మబ్బుగానే ఉన్నది. ఫైనల్లీ ముందైతే మేము ఇది వింటర్ కదా, సన్ రైజ్ అవుతుందేమో అని అనుకున్నాం. ఎంతకీ మేమైతే ఎక్కువగా ఫ్లైట్స్ లోనే ట్రావెల్ చేస్తామండి. ఎందుకు అని అంటే టైం బౌండ్, రిషిక్రిసి వాళ్ళ స్కూల్ హాలిడేస్ బట్టి ప్లాన్ చేసుకుని ట్రావెల్ చేస్తాం కదా. అదే ట్రైన్ అనుకోండి 1-2 days అలా జర్నీకే పోతుంది. సో సెకండ్ థింగ్ ఏంటి అని అంటే అంతసేపు వాళ్ళని మేనేజ్ చేయాలంటే చాలా కష్టం ట్రైన్లోని. సో ఫ్లైట్ అనుకోండి ఒక 1-2 hours-లో ఏదైనా డెస్టినేషన్ రీచ్ అయిపోతాం కాబట్టి ఫ్లైట్స్ అయితే మేము ప్రిఫర్ చేస్తాము. సో ఫ్లైట్స్లో చూడండి, ఇక్కడ నుంచి వ్యూ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. ఇంకోటి ఏంటంటే రిషిక్రిసి వాళ్ళని ఫ్లైట్స్లో మేము ఎంటర్టైన్ చేయడానికి లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాము, క్రయాన్స్, కలర్ బుక్స్ తీసుకెళ్తామని. ఈసారి అయితే రిచి అట్లస్ తీసుకొచ్చాడండి.
సో రిచికి ఎక్కువగా ఈ కాంటినెంట్స్, ఓషన్స్, ఈ స్టేట్స్, ఈ బార్డర్స్, బౌండరీస్ ఇవన్నీ వాడికి చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో మేమైతే ఈ అట్లస్ అమెజాన్లో తీసుకున్నామండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చాలా ఉపయోగపడుతుందండి. ఇంకోటి ఏంటంటే మేము ఏదైనా మాట్లాడినప్పుడు మొన్న మేము కనెక్టింగ్ రూమ్ తీసుకున్నాము. ఎక్కడంటే డల్హౌసీలోనో ఎక్కడో, అంటే 2 రూమ్స్ ఇంటర్ కనెక్టెడ్ రూమ్స్ హోటల్ తీసుకున్నప్పుడు ఇలా ఎంటర్ అవ్వగానే వాడు ఫస్ట్ అన్న మాట ఏంటి అంటే సౌత్ కొరియా, నార్త్ కొరియా అన్నాడండి. అంటే 2 పక్కపక్కన ఉండే కంట్రీస్ కదా, సపరేట్ కంట్రీస్ అయినా కనెక్ట్ అయి ఉంటాయి. సో అలాంటివి విన్నప్పుడు ఓకే, ఎంత నాలెడ్జ్ వీడు గెయిన్ చేస్తున్నాడో అని అనిపిస్తుంది. మాకు తెలియని విషయాలు కూడా చెప్తూ ఉంటాడు. అట్లాస్ అయితే వాడు ఇంట్రెస్ట్ చూపించి మా చేత అడిగి కొనిచ్చుకున్నాడండి. సో దాని లింక్ ఇస్తాను, మీరు కొనుక్కొని మీ పిల్లలకి అలవాటు చేయండి, చాలా ఉపయోగపడుతుంది. చాలా చలి ఉందండి, చాలా ఎక్కువ చలి ఉంది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత ఉంటుందని. ఢిల్లీలోనే ఎంత ఉందంటే మన సిమ్లా, మనాలి వెళ్తే ఎంత ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సైకిల్ తిప్పాలి. నేనేమో షార్ట్తో వచ్చాను కానీ పరిస్థితి కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. 11:20 కల్లా ల్యాండ్ అయిపోయామండి. సో ఫైనల్లీ వచ్చేసాము. రిచి ఏదో అనుకుని వచ్చామండి కానీ మొత్తం ప్యాక్ అయిపోయాం. నేను చూడండి ఎప్పుడు షూ వేసుకోను, ఫస్ట్ టైం షార్ట్ వేసుకొని ఢిల్లీ దిగానండి. ఎప్పుడు షూ వేసుకోను, నేను ఫస్ట్ టైం షూ వేసుకున్నాను. మొత్తం ఇదిగోండి ప్యాంట్ మార్చేసాను, ఇది వేసుకున్నాను. పిల్లలైతే ఫుల్ ప్యాక్ అందరూ, సాక్స్, షూస్, గ్లౌస్ అన్నీ. చాలా చలిగా ఉంది. సో ఫైనల్లీ అయితే బయటకు వచ్చేసామండి లగేజ్ తీసుకొని. మా క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము, బయట ఉన్నదంట. సో దానికోసం వెయిటింగ్. ఎంత చలిగా ఉన్నదంటే మధ్యాహ్నం 12 గంటలకి ఇలా ఉంటే వీళ్ళకి తెల్లారుజామున ఎలా ఉంటుందో, ఎప్పుడు ఉద్యోగాలు స్కూల్కి వెళ్తారో తెలియట్లేదు. అంత మబ్బుగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఫ్రీజింగ్. రిచి ఇప్పుడే చూడండి జర్కన్ తీస్తాడు, అడుగు ఉక్క పెట్టేసిందంట. రిచి ఇలా చేయ, స్మోక్ సైడ్ నుంచి అదిగో మళ్ళీ చేయి నువ్వు చేయి, అదిగో క్రిసి చేయరా, నువ్వు స్మోక్ చేయి. మా క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి. ఇదిగోండి నేను మాట్లాడుతుంటే పొగలు వస్తున్నాయి. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తాము. ఇక్కడి నుంచి అయితే మా ట్రిప్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈసారి అయితే చాలా ఛాలెంజింగ్ గా ఉండబోతుంది నాకు తెలిసి. చాలా ఎక్సైటింగ్ గా కూడా ఉంది. ఎందుకు ఛాలెంజింగ్ అంటే ఈ చలిని తట్టుకోవాలి మేము. ఇక్కడే ఎంత ఉందంటే సిమ్లా, మనాలి, నాకైతే ఇష్టమేనండి చలి. మరి ఒక రకంగా చెప్పాలంటే నేను మనాలి వెళ్ళినప్పుడు ఏమి వేసుకోలేదు, అందరూ స్వెటర్స్ అన్నీ వేసుకున్నారు. ఇప్పుడైతే అంత బలం, అంత ఓపిక లేదు. బట్ చూడాలి, నాకైతే నచ్చింది. అంటే అంత మబ్బుగా స్నోగా, ఫాగీగా అందరూ స్వెటర్లు వేసుకొని ఫారిన్ లో ఉన్న ఫీలింగ్ అయితే ఉంది నాకు. ఎలా ఉందిరా? చల్లగా ఉందంట. మా క్యాబ్ అయితే వచ్చేసిందండి, వెళ్తున్నాము ఇప్పుడు అక్కడికి. లగేజ్ పెట్టేసి ఇంకా ఇన్నోవా క్రిస్టా ఇక్కడతో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాము. సో తర్వాత నుంచి స్టే ట్యూన్, మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఈ వీడియోతో మన మనాలి షిమ్లా సిరీస్ అయితే స్టార్ట్ అవుతుందండి. సో రాబోతున్న వీడియోస్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. మా ఫన్, ఎంటర్టైన్మెంట్ అలాగే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. షిమ్లా మనాలి ట్రిప్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, ఎప్పుడు మనం ఈ ప్లేసెస్ విజిట్ చేస్తే స్నోఫాల్ ఉంటుంది, అక్కడ తినే ఫుడ్స్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ ఎలాగా, ఎలాంటి హోటల్స్ చూస్ చేసుకోవాలి, ఏ ప్లేసెస్ లేకపోతే అట్రాక్షన్స్ చూడాలి, ఏవి స్కిప్ చేయాలి.
సో ట్రాన్స్పోర్ట్లో డ్రైవర్స్ మనతో చేసే మోసాలు ఏంటి, మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఇవన్నీ మేము మీకు ముందు రాబోతున్న వీడియోస్లో అయితే డిస్కస్ చేయబోతున్నాము. సో స్టే ట్యూన్ ఫర్ ఆల్ దోస్ అమేజింగ్ వీడియోస్. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సో టిల్ దెన్, బై బాయ్ అండ్ టేక్ కేర్.